జెండా మోసి జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఈ రాష్ట్రానికి మంచి జరుగుద్దని చెప్పి నమ్మి మీకు వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ ఉద్యమం చేస్తున్నటువంటి, పోరాటం చేస్తున్నటువంటి గ్రామీణ స్థాయిలో లేదా క్షేత్ర స్థాయిలో మీ తప్పుల్ని, మీ పాపాలని, మీ దోపిడీల్ని ఎత్తి చూపటంలో ఆపటం చంద్రబాబు నాయుడు గారు మీ పోలీసులు, మీరు పెంచి పోషించే మీ నమ్మకస్తులైన పోలీసుల తరం కాదు, మీ డీజీపీ తరం కాదు, ఎవరి తరం కాదు, గుర్తుపెట్టుకోండి. ఏమీ చేయలేరు మమ్మల్ని. ఏం చేయగలరు మీరు? సోషల్ మీడియా పేరుతో నెల లోపల ఉంచగలరు తప్పుడు కేసు కట్టి. మా భాషలో లేదా సోషల్ మీడియాలో మేము పెట్టే పోస్ట్లో అసభ్యత, జుగుప్సాకరం ఉంటే మేము సిద్ధమే, ఆ పాపం చేశాం కాబట్టి భరించడానికి. కానీ రాజకీయంగా మీ పొరపాటును కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నిజాయితీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసేటువంటి ఎవడు కూడా హద్దు దాటడు. చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి, హద్దు దాటడు. హద్దు దాటకుండానే మీ తప్పుల్ని, పాపాలని విమర్శిస్తూనే ఉంటాం, ఎత్తి చూపిస్తూ ఉంటాం. టాస్క్ ఫోర్స్లు వేసుకో, కేబినెట్ సబ్ కమిటీలు వేసుకో, కొత్త చట్టాలు తయారు చేసుకో, మీ ఇష్టం వచ్చిన చేతనం చేసుకో. చంద్రబాబు నాయుడు గారు మీ ఇష్టం. సోషల్ మీడియాలో ఇప్పటికి 80% మీరు ఆక్రమించుకుని ఉన్నారు. 20%లో కమ్యూనిస్టులు మేము కలిసి పనిచేస్తున్నాం, లేదా న్యూట్రల్ గా ఉండేటువంటి సోషల్ యాక్టివిస్టులు కలిసి పనిచేస్తున్నాం. దానికే మీకు విసర్జన అయిపోతుంటే మేము దడమని చెప్తున్నాను. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు, సోషల్ మీడియాలో పనిచేసే అంటే పోస్ట్ పెట్టేవాడు, మీ తప్పుల్ని ఎత్తి చూపించేవాడు, ఈ ఉడతూపులకి బెదిరేది లేదు, అదిరేది లేదని గుర్తుపెట్టుకోండి. అతి జుగుప్సాకరంగా సోషల్ మీడియాని తయారు చేసింది మీరు. ఇప్పటికీ సోషల్ మీడియాలో అతి అసభ్యంగా, జుగుప్సాకరంగా, కుసంస్కారంగా, సంస్కారహీనంగా పోస్టులు పెట్టిస్తున్నది, వీడియోలు చేయిస్తున్నది మీరే. మీ ఐటీడీపీ పేరు మీద చేయిస్తున్నారు. ఇవన్నీ మీరేం చేసినా, కేసులు కడదామన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు మాత్రం మీ పాపాలను ఎత్తి చూపటంలో, మీ అవినీతిని ప్రజలకి కళ్ళకు చూపించడంలో మాత్రం వెనక్కి తగ్గమని చెప్పని. అలాగే రావణ గురించి దేవుడని అదే నీది అంటున్నారు. రావణ అనే అతని ఐడియాలజీకి మేము పూర్తిగా వ్యతిరేకం. రావణ అనేటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించింది ఎవరు? ఇన్నాళ్ళు తిట్టించింది ఎవరు? మీరు అసలు రావణుని పుట్టించింది ఎవరు? సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని వీడియోలు ఉన్నాయి తిట్టించి. ఇవాళ రావణ్తో ఇప్పుడన్నా రావణ్ మిమ్మల్ని తిట్టాడా? చంద్రబాబు నాయుడు గారిని కానీ, బాలకృష్ణ గారిని కానీ, లోకేష్ నాయుడు గారిని కానీ ఎందుకు తిట్టడు రావణం? ఎందుకు తిట్టడు అంటున్నా, ఎందుకు విమర్శించడు? జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ని మాత్రం ఎందుకు విమర్శిస్తాడు? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. రావణ్ అనేటువంటి ఆయన ఏదైతే నిన్న మొన్న ఉపా చట్టం కింద మీరు అరెస్ట్ చేశారో, దేశ ద్రోహులకి ఏదైతే చట్టం వర్తిస్తుందో దేశద్రోహి కింద మీరు నేరం మోపి రావణ నేతని జైల్లో పెట్టారో, అతను మొత్తం వీడియోలు చూడండి. ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని, నారా లోకేష్ నాయుడు గారిని, బాలకృష్ణ గారిని ఎప్పుడన్నా చిన్న మాట అన్నాడా, విమర్శించాడా? ఎందుకని? ఆ మాత్ర జ్ఞానం జనసేన వాళ్ళకిను వైసీపీ వాళ్ళకి తెలియదు అనుకుంటారేంటి? అర్థం కాదనుకుంటారేంటి? ఒక పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని మాత్రమే తిడతాడు, జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే తిడతాడు, ఇంకెవరిని తిట్టాడు. ఏమండి, ఈ ఆశాలు అందరికీ తెలుసు సార్. ఇవన్నీ పిచ్చి డ్రామాలు. ఎప్పుడో రామారావు గారు పాత రోజుల్లో ఆయన అమాయకుడు కాబట్టి ఇట్లాంటి మీరు తప్పుడు పనులు ఎన్ని చేసినా, కుట్రలు చేసినా ఆ రోజు బాబు ఆయన పసిగట్టలైపోయాడు. ఇవాళ ఎవడో అమాయకులు లేరు. ఏదో మీ అంత ముదురులు కాకపోయినా ఎంతో కొంత మాకు కూడా మీలాంటి ముదురులను చూసి జ్ఞానం వచ్చింది మాకు కూడా. మీరు చేసేటువంటి ఈ కాకపోతే ఒకటే అడుగుతున్నా, ఈ వయసులో ఈ సోషల్ మీడియాలో ఇట్లాంటి వాళ్ళందరినీ పెట్టుకుని ఈ చిల్లర చేష్టలు మాన్పించేస్తే హుందాగా ఉంటుంది సార్. మీ హోదాకి హుందాగా ఉంటుంది. మీరు ఈ మాట్లాడే ఈ భాష కట్టి పెడితే సంస్కారవంతంగా ఉంటుందని చెప్పని
పెద్దలైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి హితవు చెప్తూ కట్టి పెట్టండి, మీ కుట్రలు మానండి. మీరు ఎన్ని కొత్త చట్టాలు తెచ్చినా, టాస్క్ ఫోర్సులు తెచ్చినా సోషల్ మీడియాలో మీ తప్పుల్ని, మీ పాపాలని, మీ అవినీతి బాగోతాలని మాత్రం ఎత్తి చూపటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ. వినపట్ల చిన్నగా మారుతాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని ఓట్ల కోసం ఏం చేస్తారు? ఎన్టీ రామారావు గారు ఎవరు? నందమూరి తారక రామారావు గారు ఎవరు? ఎలా ముఖ్యమంత్రిగా 94వ సంవత్సరంలో ముఖ్యమంత్రిగా అయినటువంటి ఆయన సుమారుగా 200 పైచిలకు సీట్లు అనుకుంటా, 26 కాంగ్రెస్కి వచ్చినట్టున్నాయి, అంతే కదండి? అంటే మిగతా ఆయన 270 సీట్లు ఆయనకే దాదాపుగా ఆయనకే వచ్చేసినట్టున్నాయి, ఏదో ఎంఐఎం కొంత తప్పితే. అంటే సుమారుగా 250 సీట్లతో గెలిచాడు ఆయన నందమూరి తారక రామారావు గారు. ఎట్టా పడిపోయాడు? ఎవడు పడేశాడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎట్టా అయ్యాడు? జగన్ గారు లాగా, లేకపోతే తమిళనాడు విజయ్ లాగా కొత్తగా పార్టీ పెట్టి, మన కేజ్రీవాల్ లాగా ఏమైనా పార్టీ పెట్టి సీఎం అయ్యాడా? ఎట్టా సీఎం అయ్యాడు? రామారావు గారు నీచుడు ఎట్టా అయ్యాడు? రామారావు గారు ఎట్లా పనికిరానోడయ్యాడు? ఎందుకు పడేశారు? రామారావు గారు బ్యాంక్ అకౌంట్లన్నీ ఎందుకు కోర్టులో సీజ్ చేసి ఆ అకౌంట్లన్నీ లాక్కున్నారు? బసవతారకం హాస్పిటల్ ఎవరిదది? వీళ్ళెట్టా లాక్కున్నారు? నారా చంద్రబాబు నాయుడుకి ఏంటి సంబంధం? ఇప్పుడు కాదు, రామారావు గారు బతికుండంగా మాట్లాడుతున్నా. ఇవాళంటే కోళం చేసుకున్నారు కాబట్టి ఇచ్చేసి మా ఇయ్యం కూడా ఉన్నాడని చెప్తాడు. ఇవాళ సోకు కాదు, ఆ రోజున ఎందుకు రామారావు గారి పార్టీని లాక్కున్నారు, పదవి లాక్కున్నారు? ఏమైందని అడుగుతున్నాను. ఇవాళ దండ ఎందుకు వేస్తున్నారు? ఆ రోజు రామారావు గారిని పడేసిన కొత్తలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రామారావు గారి ఫోటోలు లేకుండా ఎందుకు పోయినాయి? ఆఖరికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వ పుస్తకాల మీద కూడా రామారావు బొమ్మ లేకుండా ఎందుకు పోయింది? ఇవాళ దొంగదండాలు ఎందుకు పెడుతున్నాడు? జగన్ గారికి తండ్రి రాజశేఖర రెడ్డి, రామారావు గారు ఎవరు మీకు? కర్జున్ నాయుడు గారికి ఎందుకు దండం పెడతలా మీరు? కర్జున్ నాయుడు గారి ఫోటో ఎవరికైనా తెలుసా? ఎందుకు దండం పెడతలా? సంక్రాంతికి మీరు ఎప్పటి నుంచి వెళ్తున్నారు? తల్లిదండ్రులు బతుకున్నప్పుడు ఎందుకు వెళ్ళలేదు? వాళ్ళు సమాధుల్లోకి వెళ్ళిపోయాక ఎందుకు వెళ్తున్నారు మీరు? ఎవరిని అడిగాము? మేము అడగట్లేదు కదా. కాబట్టి ఇవన్నీ మానుకుంటే, ఇప్పుడు ఒకేళ్ళు అటు చూపిస్తే మన ఇంకా చూపిస్తే 4 ఏళ్ళు ఎందుకు వచ్చినాయి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ?